నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక వీడియో అనండి. ఈరోజు మీరు బంగాళదుంపలు క్యారెట్ దుంపలు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి, మిస్ అవ్వకుండా. మీకు మంచి యూస్ఫుల్ వీడియో. నేను ఎప్పుడు కూడా తొక్కలు అనేది పడేయకుండా నేను ఎలా ఇస్తాను, ఫర్టిలైజర్స్ ఎలా చేసుకుంటే మంచిది అనేది కూడా మీకు చూపించబోతున్నానండి. మంచి 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 వీడియోస్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. మన వీడియోస్కి కంటెంట్ నచ్చిందనుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా నేను మొక్కలకి ఇంట్లో ఉన్న వేటితో వేస్ట్గా పడేయకుండా ఎలా ఇస్తానో కూడా చూపిస్తున్నాను కదా. గార్డెనింగ్ అంటేనే మనం స్టార్టింగే ఇంట్లో ఉన్న వాటితోనే గార్డెనింగ్ అనేది, టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్ టిప్సే నేను చూపించబోతున్నాను. ఈరోజు బంగాళాదుంపలు క్యారెట్ దుంపలతో పూల మొక్కలకు కానీ మందార మొక్కలకు కానీ ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకి పూలు అనేటివి చాలా బాగా పూలు అనేటివి కొంచెం తగ్గుతాయి కదా సమ్మర్లో. ఏ మొక్కకైనా మందారం మొక్కలు పొండు రాలిపోతున్నాయి, ఆకులు మొగ్గలు రాలిపోతున్నాయి అంటే కనీసం ఇది 15 రోజులకి 20 రోజులకి క్యారెట్ బంగాళదుంపలు మనం తొక్కు తీసిన ఫీల్ తీసి పడేసేసుకోకుండా వాటర్ బాటిల్లో పెట్టేసేసుకొని ఇదిగోండి మొగ్గలు ఇలా రాలిపోయినట్టు వడిలిపోయినట్టు పోతుంటాయి కదా, అలా ఇంకెప్పుడు కావండి. ఇలా 15 రోజులకి 20 రోజులకి చేసి చూడండి. మొక్కలకి మంచి యూస్ఫుల్. అవేటియే వంటింట్లో వచ్చే వాటితోనే మనం ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నానండి. చూడండి, నాకు అన్నీ పోతా పిండి రాలిపోతున్నప్పుడు ఇలా చేసుకున్నాను అనుకోండి, మంచి యూస్ఫుల్ అవుద్దనే నాకు కాయలన్నీ మనకి ఇలా జరిగిపోతూ ఉంటాయి. చూడండి, ఇట్లా వడిలినట్టు ఇట్లా పోతుంటాయి. మనం పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, కేర్ తీసుకోకుండా ఉంటే పక్క రోజుకి మనకి ఇలాగే ఉంటాయండి. ఏది కూడాను మనం ఎలా చేసుకోవచ్చో వంటింట్లో ఉన్న వాటితో మొక్కలకి ఎలా ఇవ్వాలనేది కూడా చూపిస్తున్నానండి. ఇదిగోండి, నాకు పోత స్టై ఉన్నప్పటికీ మొగ్గలన్నీ ఇదిగోండి ఇలాగా ఎందుకు రాలిపోతున్నాయి ఏమో అనేది నేను అంటే మనం ఒక 15 రోజులు నేను పట్టించుకోకుండా వదిలేసాను అనుకోండి, ఊరికే వాటర్ ఇస్తే సరిపోదు కదా. గార్డెనింగ్లోనూ మనకు తగ్గట్టు మనం ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపించబోతున్నాను. ఇదిగోండి, కొత్త మొక్కలు మనకి మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాను. చూడండి, మళ్ళీ నాకు చూడండి, ఇవి చిక్కుళ్ళు అండి. ఈ చిక్కుళ్ళలో 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర. చూడండి, ఇది తెల్ల అది కొంచెం దెబ్బలాగా ఉంటాయి కదా, ఆ చిక్కుళ్ళు అండి ఇవి. ఇగోండి ఇలా బరువుకి అంతా, కానీ పూతలు వస్తే మాత్రం సూపర్గా వస్తాయండి కాయలు. 1-2 చెట్లు పెట్టుకున్న టబ్బకి మంచి యూస్ఫుల్ అవుతాయండి. ఇదిగోండి, మళ్ళీ చెట్టుకి పూత అంతా తీసేసి మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి మళ్ళీ పూలకి. ఇగోండి, మందారం కూడా కట్ చేశానండి. దీంట్లో ఒక్కొక్కటి నేను కొమ్మల ద్వారా కూడా స్టెమ్తో పెట్టుకున్నాను. ఇదిగోండి ఎంత బాగా బతికిందో ఆల్రెడీ ఓల్డ్ వీడియోలకి తెలుసొద్దండి. చిన్న కొమ్మ కట్ చేసి పెట్టాను, చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారు కదా, ఊరికే సన్న కొమ్మ గుచ్చేసానండి. వర్షాలు పడేటప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా బతికిపోతాయండి మందారాలు. అట్లాంటివి ఈజీగా బతికే మందారము. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలండి సమ్మర్లో మనం మందారాలకి. ఒట్టి తెల్ల తెగులు అలాంటి పడినప్పుడు వాటికి ఎప్పటికప్పుడు మనం చేసేసుకోవడం. ఇదిగోండి, మొత్తం కట్ చేసేసానండి మందారాలంతా. ఇప్పుడు మళ్ళీ నాకు స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా వర్షాలు పడుతుండే టైం అయింది కదా, జూలై ఆగస్టు కూడా వచ్చేసేసింది కదా మనకి. ఇంకా వర్షాలకి ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చుకునే కంపోస్ట్ని బట్టి మనకి ఇంకా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ మనం చేసుకోవాల్సిన అన్నీ చేసేసుకున్నాను. కొత్త మొక్కలు పెట్టుకోవడం అలాంటివన్నీ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతాయండి. కూరగాయల మొక్కలు కానివ్వండి, వర్షాకాలం ఇవ్వండి చిన్న బేరపాదులు అవి పెట్టేసుకున్నానండి. ఇవ్వండి, ఇంక వీటికి పందులు పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక దారం కట్టేసేస్తే ఇంకా పందుల్లాగే వెళ్ళిపోతుంటాయి. ఇంకా రండి చూపిస్తాను. ఇదిగోండి, ఒక 10 లీటర్లు ఒక బకెట్లో నేను 2 డేస్ బంగాళాదుంపలు నానబెట్టేసేసాను. ఒక రోజంతా నానబెట్టేసుకుంటే ఇలాగా కలిపేసేస్తాను అనమాట. ఇంకేమి వేయనండి. ఇలాగే మనం ఒక 2 రోజులు నానుంటాయి కదా, ఒక మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఇదిగోండి ఎలా రెడీ అయిపోద్దో చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను కొంచెం వాటర్ ఒక దీంట్లోనే పోసి పెట్టాను కాబట్టి 10 లీటర్లో కలిపేసేస్తున్నాను. ఇవి ఇంకా డైరెక్ట్గా మొక్కలకు పోసేస్తాను. పూల మొక్కలకు ఇచ్చారనుకోండి, మందారాలకు కానివ్వండి, వాటికి మంచిగా పూలు పూస్తాయండి. మందారాలకైతే ఏ మొక్కలకైనా మందారాలనే ఇవ్వలేదండి, ఏ మొక్కలకైనా ఇచ్చుకోండి. కూరగాయల మొక్కలకైనా దీంట్లో పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయండి. ఇది దీంట్లో ఇగోండి మందారాలకి బాగా పనిచేస్తాయి.
మంచిగా మనం ఇంట్లో తొక్కే కదా అని పడేస్తుంటాము. తొక్కులు ఎప్పుడు పడేయబాకండి. చూడండి నాకు పూలు అనేటివి కూడా ఎంత బాగా పూస్తాయో చూడండి. సమ్మర్లో కూడా నాకు పూలు అనేటివి చూపిస్తారని నా గార్డెన్లో పూలన్నీ ఎంత మార్నింగ్ మనం గార్డెన్లోకి రాగానే మనం తొక్కులని పడేస్తుంటాం. ఎప్పుడు కూడా ఇలాంటివి వేస్ట్గా చూడండి పూలు అనేటివి ఎంత బాగా పూస్తాయో. ఇగోండి ఇలా పూల మొక్కలకి అన్నిటికీ ఇచ్చి చూడండి మీరు 15 రోజులకి అట్లాగా వేస్ట్గా పడేసేసేయకుండా తొక్కుల్ని ఇలా చేశారనుకోండి, ఏ కూడాను 15 రోజులకి ఇలా ఇచ్చారనుకోండి పూలు అనేటివి చాలా హెల్తీగా పూస్తాయి. చూడండి సమ్మర్ అయినా ఎంత ఎండలు, మాకైతే ఎండల్లో అయినా చెట్లు ఇంత గ్రీనీగా ఉన్నాయంటే మనం చేసే పని వల్ల, ప్లస్ మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటామో అంత బాగా పూలు అనేటివి కూడా చాలా బాగా పూస్తాయండి. ఇగోండి చూడండి, ఒక్కరోజు వాటర్ ఇచ్చిపోయినా మనకి ఎండాకాలం మొక్కలు వాడిపోయినట్టు. రోజు వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. చేసేదాన్ని బట్టి ఇలాంటి వంటింట్లో వచ్చే వాటితో వేస్ట్గా పడేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చుకున్నారనుకోండి మంచి యూస్ఫుల్ అవుతాయండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదండి, నమస్తే.